హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ క్రిక్ బాస్. అందరికి నమస్కారం. నేను మీ అజయ్. ఇవాళ మన వీడియో వచ్చేసరికి ఏంటంటే ఇవాళ జరుగుతున్న ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా ఫస్ట్ టీ20 ప్రివ్యూ. సో ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ ఈ వీడియోని లైక్ చేసి స్టార్ట్ చేయండి. సో కమింగ్ టు ద వీడియో, ఫస్ట్ టెస్ట్ ఈడెన్ గార్డెన్స్లో జరుగుతుంది. అసలు టాస్ గెలిస్తే బ్యాటింగ్ తీసుకోవాలా బౌలింగ్ తీసుకోవాలా, ఈ గ్రౌండ్లో రికార్డ్స్ ఎలా ఉన్నాయి అండ్ ప్లేయింగ్ లెవెన్స్, ఆల్రెడీ ఇంగ్లాండ్ టీం ప్లేయింగ్ 11 ప్రాక్టీస్ చేశారు. మన ఇండియా ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది, ఈ గ్రౌండ్లో ఫాస్ట్ బౌలర్స్ ఎఫెక్టివ్గా ఉంటారా అండ్ స్పిన్ బౌలర్స్ ఎఫెక్టివ్గా ఉన్నారా, ఇలా ప్రతి టాపిక్ చూసుకుందాం. ప్రస్తుతం ఫస్ట్ గ్రౌండ్ విషయానికి వద్దాం. సో ఈడెన్ గార్డెన్స్ లాస్ట్ సీజన్ ఐపీఎల్లో 2024లో 7 మ్యాచ్లు ఈ గ్రౌండ్లో ఆడితే 4 మ్యాచ్లు సెకండ్ బ్యాటింగ్ చేసిన టీం గెలిచారు. అంటే టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న టీం గెలిచారు. 3 మ్యాచ్లు ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమ్స్ గెలిచారు. సిన్స్ 2021 నుంచి ఇక్కడ 4 టీ20 మ్యాచ్లు జరిగితే 3 మ్యాచ్లు ఏమన్నా ఫస్ట్ బ్యాటింగ్ చేసిన గెలిచింది, 1 మ్యాచ్ ఏమన్నా సెకండ్ బ్యాటింగ్ చేసిన గెలిచింది. సో అల్టిమేట్గా ఇక్కడ ఏంటంటే బ్యాటింగ్ బౌలింగ్ ఏది చేసినా కానీ కొంచెం సపోర్టివ్గానే ఉంటుంది. కానీ డ్యూ ఫ్యాక్టర్ ఎఫెక్ట్ వల్ల టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంటారు. ఖచ్చితంగా ఆబ్వియస్ చాయిస్ అయిపోయింది. ఏ కెప్టెన్ టాస్ గెలిచినా ఖచ్చితంగా ఫస్ట్ బౌలింగే తీసుకుంటారు. ఆ తర్వాత వచ్చేసరికి ఇక్కడ యావరేజ్ స్కోర్ ఎలా ఉంది, ఏ బ్యాటింగ్ అనుకూలిస్తుందా బౌలింగ్ అనుకూలిస్తుందా. ఈడెన్ గార్డెన్స్ ఫుల్ బ్యాటింగ్ పిచ్. అంటే లాస్ట్ సీజన్ ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళకి యావరేజ్ 198 యావరేజ్ ఉంది. అంటే 7 మ్యాచ్ల్లో ప్రతి మ్యాచ్ 198 పైగానే కొట్టారు, కానీ 198లోపు కొట్టకుండా అంత యావరేజ్గా మెయింటైన్ చేశారు. సో ఖచ్చితంగా ఇది మనకి ఫీస్ట్ లాగా ఉండొచ్చు, బ్యాటింగ్ ఫీస్ట్ లాగా ఉండొచ్చు. ఆడియన్స్కి మంచి మ్యాచ్ జరగబోతుంది. అంటే బ్యాటింగ్ హవా సాగబోతుంది. బోత్ టీమ్స్ అంటే 2 టీముల్లో మంచి బ్యాటింగ్ లైనప్ ఉంది కాబట్టి మనకి ఖచ్చితంగా 6లు 4లతో మంచిగా అలరిస్తారు. స్కోర్ ఖచ్చితంగా మంచిగా వస్తుంది. ఆ తర్వాత మ్యాచ్అప్స్ అండ్ టీమ్ ప్లేయింగ్ 11. ఫస్ట్ ప్లేయింగ్ 11, ఇండియా ప్లేయింగ్ 11 చూసుకుంటే ఫస్ట్ ఓపెనర్స్ మనకి తెలిసిందే ఎవరెవరు. అభిషేక్ శర్మ, సంజు శాంసన్, తిలక్ వర్మ, స్కై ఫస్ట్ 4 మెంబర్స్. 2024లో వీళ్ళ నలుగురు కలిసి 4300 రన్స్ చేశారు విత్ ఎన్ స్ట్రైక్ రేట్ ఆఫ్ 160 ప్లస్ స్ట్రైక్ రేట్తో వీళ్ళ నలుగురు బ్యాట్స్మెన్స్ 2024లో టీ20స్లో 4300 రన్స్ కొట్టారు. మంచి ఫామ్లో ఉన్నారు. 9 సెంచరీస్ కూడా అందించారు వీళ్ళు నలుగురు మీద. సో ఈ నలుగురు చాలా కీలకంగా మారనున్నారు మన ఇండియా టీంకి. ఆ తర్వాత వచ్చేసరికి రింకు సింగ్, హార్దిక్ పాండ్యా. రింకు సింగ్ అండ్ హార్దిక్ పాండ్యా ఫినిషింగ్ రోల్స్ చేయబోతున్నారు. సో వాళ్ళిద్దరు కూడా చాలా క్రూషియల్గా బాగున్నారు. ఈ పిచ్ కొంచెం బౌలింగ్కి అంటే స్పిన్ బౌలింగ్కి అనుకూలిస్తుంది కాబట్టి నితీష్ రెడ్డి టీంలో ఉండకపోవచ్చు. లైక్ అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి అండ్ రవి బిష్ణోయ్ వీళ్ళు ముగ్గురు స్పిన్నర్స్ని మ్యాచ్లోకి తీసుకోవచ్చు. అండ్ మొహమ్మద్ షమి, హర్షదీప్ సింగ్ విల్ బీ మోర్ ఎఫెక్టివ్ బౌలర్. అంటే లెఫ్ట్ హ్యాండ్ బౌలర్ కాబట్టి కొంచెం ఎఫెక్టివ్గా మారుతారు. అండ్ అందరి కళ్ళు మన వెటరన్ స్పేసర్ మొహమ్మద్ షమీ మీద ఉంటుంది. ఎందుకంటే చాలా రోజుల తర్వాత కంబ్యాక్ ఇస్తున్నాడు కాబట్టి అందరి కళ్ళు షమీ వైపే. అందరూ మ్యాచ్ ఏమైద్ది అనుకునే కన్నా షమీ ఫామ్లోకి వచ్చాడా, షమీ బౌలింగ్ బాగా వేస్తున్నాడా అనే అందరు గమనిస్తారు. సో షమీ విల్ బీ ద అట్రాక్టివ్ టు ద మ్యాచ్. ఇవాళ మ్యాచ్ మొత్తానికి షమీ అట్రాక్టివ్గా మారిన ఉండాలి. ఇది మన ఇండియన్ ప్లేయింగ్ 11. ఇంకా ఇంగ్లాండ్ ప్లేయింగ్ 11కి వచ్చేసరికి నిన్నే ప్రకటించేస్తారు, ఒకరోజు ముందే ప్రకటించేశారు. ఓకే, ఓపెనర్స్ ఫిలిప్ సాల్ట్, బెండకెట్. ఆ తర్వాత జాస్ బట్లర్, హ్యారీ బ్రూక్ మంచి డేంజరస్ టాప్ ఆర్డర్. ఆ తర్వాత వచ్చేసరికి ఫినిషర్స్ విషయంలో కూడా తక్కువ ఏం లేరు. ముగ్గురు ఆల్రౌండర్స్ ఫినిషర్స్లో మిడిల్ ఆర్డర్లో ఉన్నారు. లైక్ లేమ్ లివింగ్స్టన్, జాకబ్ బెథెల్, జెమ్మీ ఓవర్టన్. జాకబ్ బెథెల్ విల్ బి ద యంగ్ ప్లేయర్, అంటే యంగ్ సెన్సేషన్, ఆల్ 3 మ్యాచ్ ప్లేయర్గా మారనున్నాడు ఇంగ్లాండ్ టీంకి. ఆ తర్వాత వచ్చేసరికి బౌలర్స్ అని చెప్పుకోవడం కూడా స్పీడ్ గన్స్ అని చెప్పుకోవచ్చు. ఎందుకు జాస్ అట్కిన్సన్, జోఫ్రా ఆర్చర్ అండ్ మార్క్ వుడ్. అండ్ స్పిన్ అంటే ఇంగ్లాండ్కి తరచుగా కొన్ని సంవత్సరాల నుంచి స్పిన్ డిపార్ట్మెంట్ మొత్తాన్ని తన మీద వైట్ బాల్ క్రికెట్లో తన మీద మోస్తున్న ఆదిల్ రషీద్. సో ఇలా ఇంగ్లాండ్ టీం ఉంది. ఇప్పుడు మ్యాచ్అప్స్ గురించి వద్దాం. ఆదిల్ రషీద్, జోఫ్రా ఆర్చర్ విల్ బీ ఎఫెక్టివ్ టు ద లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్స్. అంటే మన వైపు మన బ్యాట్స్మెన్స్లో టాప్ 6లోనే ముగ్గురు లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు. టాప్ 7లోకి వస్తే 4 లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు. సో వాళ్ళు చాలా వాళ్ళు అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, రింకు సింగ్, అక్షర్ పటేల్ ఇలా 4 లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు కాబట్టి ఆదిల్ రషీద్ అండ్ జోఫ్రా ఆర్చర్ ప్లేలోకి రావచ్చు. ఆ తర్వాత వచ్చేసరికి మన కెప్టెన్ స్కై
లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్స్ని ఆడటంలో కొంచెం స్ట్రైక్ రేట్ తక్కువ ఉంది లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్స్. ఇఫ్ ఇన్ కేస్ స్కై వచ్చినప్పుడు జాకబ్ బతల్ని తీసుకొని రావచ్చు. జాకబ్ బతల్ ప్లేలోకి వస్తాడు. ఆ తర్వాత వచ్చేసరికి హార్దిక్ పాండ్యా కూడా లెగ్ స్పిన్లో కొంచెం స్ట్రైక్ రేట్ తక్కువ ఉంది కాబట్టి హార్దిక్ పాండ్యా వచ్చినప్పుడు కూడా అదల్ రషీద్ కొంచెం ప్లేలోకి రావచ్చు. ఆ తర్వాత ఇండియా జాస్ బట్లర్ని మన వెటరన్ స్పేసర్ మొహమ్మద్ షమి చాలాసార్లు అవుట్ చేశాడు. ఇఫ్ ఇన్ కేస్ మొహమ్మద్ షమి తప్పిపోతే ఇంకా ఆ తర్వాత వచ్చే వరుణ్ చక్రవర్తి అండ్ అక్షర్ పటేల్ విల్ బీ ద ఎఫెక్టివ్ అగెనెస్ట్ జాస్ బట్లర్కి అగెనెస్ట్గా వాళ్ళు వరుణ్ చక్రవర్తి అండ్ అక్షర్ పటేల్ ఉంటారు. ఆ తర్వాత ఓపెనర్ బెన్ డకెట్కి లెఫ్ట్ హ్యాండ్ సీమర్స్లో కొంచెం మంచిగా పర్ఫార్మెన్స్ లేదు. లెఫ్ట్ హ్యాండ్ సీమర్స్లో అవుట్ అవుతూ ఉన్నారు తరచుగా. సో హర్షదీప్ సింగ్ విల్ బీ ఎఫెక్టివ్ అగెనెస్ట్ హర్షదీప్ సింగ్ బెన్ డకెట్కి అగెనెస్ట్గా కొంచెం మంచిగా బౌలింగ్ పర్ఫామ్ చేయొచ్చు. ఆ తర్వాత వచ్చేసరికి ఇంకా అక్కడ ఫాస్ట్ బౌలింగ్ కన్నా కూడా స్పిన్ బౌలింగ్కే కొంచెం ఎకానమీ తక్కువగా ఉంది. సో స్పిన్నర్స్ విల్ బి మైట్ బి ద ఎఫెక్టివ్ టు ద మ్యాచ్. స్పిన్నర్స్ ఎఫెక్టివ్గా మారచ్చు. సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే మన తెలుగు కుర్రాడు నితీష్ రెడ్డికి ఈ మ్యాచ్ ఛాన్స్ రావడం కష్టం అనుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ ఇద్దరు స్పిన్నర్స్తో పోయి మేము పార్ట్ టైం స్పిన్నర్ రింకు సింగ్ అండ్ స్కై మేము బౌలింగ్ చేస్తాం అని అనుకుంటే అప్పుడు మన బ్యాటింగ్ని స్ట్రెంత్ అప్ చేసుకోవడానికి నితీష్ కుమార్ రెడ్డిని యాడ్ చేయొచ్చు. మేబీ మనకి ఇప్పుడు బ్యాటింగ్ సరిపోతుంది. అక్షర్ పటేల్ నెంబర్ 7లో ఉన్నాడు కాబట్టి బ్యాటింగ్ ఎఫెక్టివ్గానే ఉంది. మనం బ్యాటింగ్ మేనేజ్ చేసుకోగలం అనుకుంటేనేమన్నా నితీష్ రెడ్డిని పక్కన పెట్టేసి రవి బిష్ణోయ్ని మ్యాచ్లోకి తీసుకొని రావచ్చు. ఇలా మన ప్లేయింగ్ 11 ఉండబోతుంది. ఇలా మ్యాచ్అప్స్ ఉండబోతాయి. ప్లేయర్ టు వాచ్ ఎవరంటే మనకి చెప్పుకోవాల్సింది ఏంటంటే మొహమ్మద్ షమి. మన వైపు మొహమ్మద్ షమీని ఇవాళ అట్రాక్టివ్గా మారనున్నాడు. అండ్ జాకబ్ బతల్ విల్ బి యంగ్ సెన్సేషన్ కాబట్టి తను ఎలా రాణిస్తాడు ఇండియా పిచ్లో అదొకటి మనం అందరూ చూసుకోవాలి. అండ్ ఆర్సీబీ ఫ్యాన్స్కి చాలా ముఖ్యంగా చూస్తారు. సో ఇలా ఇవాళ మ్యాచ్ జరగబోతుంది. సో నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.